పైగా మార్వాడి వర్సెస్ తెలంగాణ వాది జరిగినప్పుడు కూడా డైరెక్ట్గా బండి సంజయ్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా మార్వాడీస్కే మద్దతు పలుకుతూ మాట్లాడటం అంటే తెలంగాణలో ఉంటూ ఒక కరీంనగర్ పక్కా తెలంగాణ వాదులు ఉన్నటువంటి కరీంనగర్ ప్రాతిపదికన కరీంనగర్లో బండి సంజయ్ లాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపించిన తర్వాత బండి సంజయ్ గారు న్యూట్రల్గా మాట్లాడాల్సింది అంటే ఒక కేంద్ర హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఈ బీజేపీలో ఇక్కడి వరకు రావడం అంటే నాట్ ఏ జోక్ బట్ రీసెంట్ టైమ్స్లో చాలా మంది చెప్తా ఉన్నారు బండి సంజయ్ ఎప్పుడైతే కేంద్ర మంత్రి అయినాడో సహాయ శాఖ మంత్రి అయినాడో అప్పటి నుంచి తెలంగాణ ప్రజలకు దూరం అయిపోయినాడు సన్నిహితులకు దూరం అయిపోయినాడు ఎవరి ఫోన్ కాల్స్ లేపట్లే ఒక రకమైనటువంటి అహంకారం బండి సంజయ్కి పెరిగిపోయింది అని చెప్పి బీజేపీ వర్గాల్లోనే చర్చలు తీవ్రంగా నడుస్తూ ఉన్నాయి మరి ఇంత కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఎందుకు డౌన్ టు ద ఎర్త్ ఎప్పుడు కూడా మాస్ పబ్లిక్ మధ్యలో అనునిత్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి పదవి రాగానే ఎందుకు ఇట్లా మారిపోయింది అనేది చాలామంది బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అయితే అటువంటి వ్యక్తి ఒక మంచి పదవి ఉన్నటువంటి వ్యక్తి ఫస్ట్ మూలం ఏంటి తెలంగాణ ప్రజలే లేకపోయి ఉంటే బండి సంజయ్ ఈ స్థాయి ఎక్కడికి వచ్చేవాడు ఈ స్థాయికి సో ఎట్లా సహాయ శాఖ మంత్రిగా గెలుస్తుండే ఎంపీగా గెలవకపోయినా బండి సంజయ్ గారిని పిలిచి పదవి ఇస్తుండేనా కేంద్ర ప్రభుత్వం ఎస్ పార్టీ అధ్యక్షుడు చేసేదేమో కానీ అంటిల్ అన్లెస్ ఇంకా ఏమైనా పదవులు ఇచ్చేదా కాదు కదా ఎంపీగా ఎలా గెలిచాడు మన తెలంగాణ ప్రజలు కరీంనగర్ వాసులు అందరు కలిసి పక్కా తెలంగాణ మొత్తం అందరు కలిసి బండి సంజయ్కి ఓట్లేసి గెలిపించారు అంటే కరీంనగర్లో ప్రాంతీయవాదం ఉన్నప్పటికీ కేంద్రంలో మాత్రం బీజేపీ రావాలి బండి సంజయ్ని ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో అందరూ ఓట్లేసి గెలిపించినారు బట్ అట్లాంటి వ్యక్తి టోటల్ వన్ సైడ్ మాట్లాడతారా మార్వడీల గురించే మాట్లాడతారా లేకపోతే అటువంటి వ్యక్తి న్యూట్రల్గా మాట్లాడాలా అంటే ఇటు తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కావద్దు అటు మార్వడి గోబ్యాక్ అని కూడా అనద్దు ఎట్లా పరిష్కరించాలి ఇష్యూని అని చెప్పి ఒక హోదాలో అద్భుతంగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తి కానీ టోటల్గా ఎప్పుడైతే బండి సంజయ్ గారు టోటల్గా వన్ సైడ్ తీసుకొని టోటల్గా ఓన్లీ కేవలం మార్వాడీల జోలికి వస్తే బాగుండదు అని చెప్పి మాట్లాడినప్పుడు యావత్తు తెలంగాణ ప్రపంచమంతా తెలంగాణ ప్రజలంతా ముక్కున వేలేసుకుంది అంటే ఏంది బీజేపీ నాయకులందరూ వన్ సైడ్ మాట్లాడుతున్నారు వీళ్ళకి తెలంగాణలో కదా మనం ఓట్లు వేసినాము నాట్ ఓన్లీ బండి సంజయ్ గారు మాధవీలత అట్లానే మాట్లాడింది అండ్ ఇంకొంతమంది నాయకులు అలాగే మాట్లాడుతున్నారు సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము మార్వడి గోబ్యాక్ అని ఎవరు అనలేదు తెలంగాణ పైన వాళ్ళు ఏదైతే అరాచకం చేస్తున్నారో ఏదైతే దాడులు చేస్తున్నారో డబ్బులు పక్కన పెట్టుకొని తెలంగాణ వ్యాపారులను తొక్కేదామని చూస్తున్నారో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకుంటున్నారో సో వాళ్ళని మీరు సపోర్ట్ చేయకుండా వాళ్ళ గురించి మీరు మాట్లాడకుండా ఆ తెలంగాణ నినాదం గురించి ఒక్కరంటే ఒకరు మాట్లాడకుండా కేవలం వన్ సైడ్ మాట్లాడడం అనేది ఎవరికి నచ్చలేదు సో కావాలంటే సర్వే చేయించుకోండి బండి సంజయ్ గారు బిఫోర్ ఆఫ్టర్ అంటే బండి సంజయ్ గారు మార్వడి గురించి ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసిన తర్వాత బండి సంజయ్ గ్రాఫ్ ఎలా ఉంది అంతకుముందు గ్రాఫ్ ఎలా ఉంది అసలు ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నాయకుల గురించి ఏమనుకుంటున్నారు ఎక్స్క్లూజివ్గా అసలు పార్టీ కార్యకర్తలు బండి సంజయ్ గారి గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఆయన మొన్న చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఏమనుకుంటున్నారు సో ఒకసారి దయచేసి బండి సంజయ్ గారు ఆలోచించాలి అండ్ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి సన్నిహితులు వాళ్ళ పిఆర్ఓ కావచ్చు ఇంకొంతమంది కావచ్చు కొద్దిగా అంటే ఏది చెప్పినా మీ మంచిగా చెప్తాం దాన్ని మంచి తీసుకుంటే మంచి తీసుకోండి లేదు కేసు పెడతాం ఇట్లా మాట్లాడినందుకు కూడా కేసు పెడతాం అరెస్ట్ చేస్తాం లేకపోతే ఇంకొంతమందిని పంపించి దాడి చేస్తామంటే దానికి కూడా రెడీగా ఉన్నాం కాకపోతే బీజేపీ భవిష్యత్తు గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది అన్ని పార్టీస్ గురించి ప్రజల పక్షాన మాట్లాడే నాయకుడు ప్రశ్నించే నాయకుడు లేడు ఈ రోజున కిషన్ రెడ్డి గారు మాట్లాడరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు కిషన్ రెడ్డి గారు కూడా అంతే ఆయన జనరల్గానే ఎక్కువ మాట్లాడు ఇప్పుడు అసలే మాట్లాడట్లే పోనీ రామచంద్రరావు గారు ఏమైనా మాట్లాడుతున్నారంటే ఆయన ఎంతసేపు ఎవరిని ఇప్పుడు పార్టీలకు తీసుకుందామా ఆయనని చుట్టుపక్కల అందరు కలిసి కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు అది అట్లా ఇది ఇట్లా అని చెప్పి ఒకనొక ప్రెస్ మీట్లో రామచంద్రరావు గారు నిద్రపోతా ఉంటే ఆ వీడియో విజువల్స్ తీసుకొని మొత్తం కూడా ప్రచారం చేసేసినారు ఆయన్ని మాట్లాడాలనుకున్న మాట్లాడిస్తలేడు ఏదైనా చేద్దామనుకున్న చేయనిస్తలేరు ఒకవేళ
ఆయన ఒకవేళ తీసుకునే నిర్ణయాలు మరి ఏ రకంగా తీసుకుంటున్నాడో ఎందుకు తీసుకుంటున్నాడో తెలియట్లే. సో ఇటువంటి గాసిప్స్ మధ్యలో బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు. అండ్ అలాగే తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. మామూలుగా కాదు, చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు ఇంత అసంతృప్తి? కేవలం బీజేపీ తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు, బీజేపీ కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. నాయకత్వానికి చెప్పాలంటే వాళ్ళు ఎట్లా తీసుకుంటారో తెలియదు. ఆయనతో సస్పెండ్ చేస్తే పదవులకి వెళ్ళి, అందుకని ఏం చేస్తున్నారు? మింగలేక కక్కలేక మాస్ వంటోళ్ళ దగ్గరనో ఇంకొంతమంది దగ్గరనో చెప్పుకొని బాధపడుతున్నారు. వాళ్ళ కొట్లాడాలనుంది. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు మొత్తం కూడా విఫలమైపోయినాయి. కానీ ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకడే, రేవంత్ రెడ్డి రఘునందన్ రావు ఒకడే, రేవంత్ రెడ్డి ధర్మపురి అరవింద్ ఒకటే. వీళ్ళ కమిషన్ల కోసం, వీళ్ళ ఏమన్నా సెటిల్మెంట్ల కోసం వీళ్ళందరూ ఒకటవుతారు అన్నది క్లియర్గా వెళ్తుంది జనాల్లోకి. క్లియర్గా వెళ్తుంది. హెచ్సియు ల్యాండ్స్లో కూడా బీజేపీ చేసింది ఏం లేదు, కొట్లాడింది ఏం లేదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాంట్లో. అండ్ అట్లాగే వీళ్ళు ఇస్తున్న తులం బంగారం గురించి కావచ్చు, లేకపోతే ఇంకొన్ని విషయాల గురించి కావచ్చు, ఇంకొన్ని సంక్షేమాల గురించి కావచ్చు. సో అంటే బలంగా ప్రశ్నించే గొంతుక లేదు బీజేపీలో ప్రస్తుతం. అంటే ఉన్న గొంతుకలు కూడా గుడ్డ కట్టేసుకునే, నోట్లో గుడ్డ కుక్కొని కూర్చున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. మరి ఇంకా ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తున్నట్టు? అండ్ అట్లాగే బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఎందుకు ఉన్నాడో అసలు ఒక్కసారి నా ప్రెస్ మీట్ పెట్టిండా, చక్కగా మాట్లాడిండా? ఈ 8 మంది ఎమ్మెల్యేలను ఎప్పుడన్నా 8 మంది ఎమ్మెల్యేలు ఒక మీటింగ్ పెట్టుకొని ప్రజల పక్షాన కొట్లాడమో, ఏదైనా ప్రోగ్రామ్ చేయడమో, ఫీల్డ్ విజిట్లు చేయడమో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? మరి బీజేపీ ఎల్పీ లీడర్ ఎందుకు మౌనం పాటిస్తున్నాడు? ఎందుకు అసలు ప్రజల పక్షాన మాట్లాడతలేడు? ఎందుకు ఒక్కటంటే ఒక వాయిస్ ఇవ్వట్లే? అరే ఆలోచించండి అయ్యా, ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు మీరు తెలంగాణలో. రేపు అసలే సౌత్లో బీజేపీ వీక్ ఉన్నది. మరి స్ట్రాంగ్ అవ్వాలంటే మరి మీరు జనాల మధ్య లేకపోతే ఎట్లా స్ట్రాంగ్ అవుతారు? ఎన్ని రోజులు మోడీ ముఖం చూసి తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారు? ఎన్ని రోజులు అమిత్ షాని చూసి ఓట్లేస్తారు? ఎన్ని రోజులు ఒక యోగి ఆదిత్యనాథ్ లాంటి పర్సన్ రావాలి, తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటారు? కాదు కదా. ఒకసారి 2 సార్లు వాళ్ళని చూసి ఓట్లేస్తారు. ఇక ప్రతిసారి మీకు వ్యక్తిగత ఇమేజ్లు అవసరం లేదు. బీజేపీ తెలంగాణలో ప్రజల పక్షాన కొట్లాడకపోయినా పర్లేదు, ఇక ప్రతిసారి మోడీని చూసి ఓట్లేస్తామంటే ఎట్లా నడుస్తుంది? ప్రజా ఉద్యమాలు చేపట్టండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రామంతపూర్లో కృష్ణాష్టమి సంబరాల్లో కరెంటు వైర్ నెత్తి మీద పడి అక్కడికక్కడే 5గురు చనిపోయినారు. ఏ ఒక్క బీజేపీ నాయకుడు పోలేదు వాళ్ళ ఇంటికి, ఏ ఒక్క బీజేపీ నాయకుడు పోయి పరామర్శించలేదు. పిచ్చకుంట్ల 5 లక్షలు చెక్ ఇస్తాడట, అంటే ప్రాణానికే ఒక చెక్, ఒక 5 లక్షల చెక్. ఎవడి వైఫల్యం అది? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం అది. అరే కరెంటు తీగ వేలాడుతుంది, 11 kV వైర్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు 24 hours బిఫోరే కరెంటు డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తే కూడా ఏ ఒక్కరు కూడా ఏఈ పట్టించుకోలేదు, లైన్ మ్యాన్ పట్టించుకోలేదు, దాన్ని సరి చేయలేదు. ఎవడి వైఫల్యం అది? ఇప్పటి వరకు ఆ ఏఈని సస్పెండ్ చేయలేదు. ఆ కాలనీకి సంబంధించినటువంటి లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఏమీ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్, ఏమీ చేయలేదు. పైగా 5 లక్షలు ఇస్తా ఉంది. ఒక భార్య భర్తను కోల్పోయింది, ఒక తల్లి కొడుకును కోల్పోయినాడు, పిల్లలు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి ఏం చిన్నపాటి కుటుంబాలు, ఒక 5 లక్షలు ఇస్తే ఎట్లా సరిపోతుంది? ఏంది? ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవడన్నా కొట్లాడుతుండా? ఇంకెందుకయ్యా వీరందరూ ప్రతిపక్షాలుగా చచ్చిపోయినాక తెలంగాణలో ఇంకెవరు కొట్లాడాలిగా? మా లాంటి వాళ్ళు వాయిస్ రేజ్ చేయాలి. మేము వాయిస్ రేజ్ చేస్తే మా మీద కేసులు పెడతారు, జైల్లో పెట్టి పారదొబ్బుతారు, కొన్ని రోజులు కథం. వెళ్ళండి, జనాల్లోకి వెళ్ళండి. ఈ రోజున ప్రతిపక్షాలకు తట్టి లేపాల్సినటువంటి దుస్థితి పట్టింది మాలాంటి వాళ్ళకు. వెళ్ళండి, పరామర్శలు చేయండి, ఓదార్పు యాత్రలు చేయండి. పోనీ ఈ విషయంలో జగనన్న చూసి నేర్చుకోండి, అట్లీస్ట్ నటనన్న వస్తుంది. మీరు అది కూడా చేస్తలేరే, మా బాధ అవుతుంది అది. బీజేపీ అధ్యక్షులు వెళ్ళాలా, ఏం జరిగిందో తెలుసుకోవాలా. అరే ప్రజా ఉద్యమాలు చేపట్టండి. ఎట్లా లోకల్ ఎలక్షన్లు, ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లు, ఎట్లా మళ్ళీ కార్పొరేటర్గా ఎట్లా ఓట్లేస్తారు? ఒక్కలంటే ఒక్కరు పోలేదు అక్కడ బీజేపీ నుండి. అంత పెద్ద ఇష్యూ అది, మామూలు ఇష్యూ కాదు అది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ మార్వాడి గోబ్యాకు, ఆ గోబ్యాకు,
తెలంగాణ అది ఇది అని చెప్పి మళ్ళా ఈ విషయాన్ని మీడియాలో చూపించకుండా ఈ విషయాలన్నీ కూడా చూపించినారు. ఒక రకంగా ఏమనిపిస్తుందంటే 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఇదంతా. ఈ జనాలు కాంగ్రెస్ వైఫల్యాల గురించి ఎవరు మాట్లాడుకోవద్దని చెప్పి ఇట్లా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఒకసారి అనుకోవాల్సి వస్తుంది. అదే అక్కడ పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. ఏ ఒక్క పార్టీ పోదు, ఏ ఒక్క నాయకుడు పోడు. ఆ దుద్దిల్ల శ్రీధర్బాబు పోయి గాంధీ హాస్పిటల్, అది కూడా హాస్పిటల్ కూడా 5 లక్షలు చెక్ ఇస్తామన్నాడు. ఆ చెక్ కూడా దిక్కు దివానా లేదు. ఉద్యోగులు అక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ ఓన్లీ సస్పెండ్ చేయలేదు. ఇట్లాంటి ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి తెలంగాణలో. కానీ ఈ ఇష్యూ దగ్గర ఒక రాజకీయ నాయకుడు ఉండడు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండడు. అరే ప్రజలకు రావాల్సినవి కావాల్సినవి నెరవేరనప్పుడు ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోనప్పుడు ప్రతిపక్షాలు అక్కడికి పోయి ప్రశ్నించాలా? ప్రభుత్వం దృష్టికి ముచ్చమటలు పట్టించి ఆ హామీలు నెరవేర్చాలా? అప్పుడు కదా ప్రతిపక్షానికి ఒక అందం, ఒక బ్యూటీ ఆఫ్ ఇది ఏమంటారు, ఒక అందము కనబడుతుంది, ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఎవరికి వారే యమునా తీరే, ఎందుకున్నామో తెలియదు, ఎందుకు ఏం చేస్తున్నామో తెలియదు. అరే ప్రజలు వద్దు, ఏమొద్దు, ప్రజలు ట్యాక్సులు కట్టే జీతాలు మాత్రం మాకు కావాలి, ఎంపీలుగా జీతాలు కావాలి, ఎమ్మెల్యేలుగా జీతాలు కావాలి, మా గవర్నమెంట్ ఉద్యోగులకేమో జీతాలు రాకపోయినా పర్లేదు, మా అవుట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు రాకపోయినా పర్లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోయినా పర్లేదు, సర్పంచులకు బిల్లులు రాకపోయినా పర్లేదు, రైతులకు యూరియా రాకపోయినా పర్లేదు, ఆ వరి పంట ఎవరు కొనుక్కోకపోయినా పర్లేదు, మిల్లర్లు మోసం చేసినా పర్లేదు, వీళ్ళతోటి కుమ్మక్కైనా పర్లేదు, ఇసుక దందాలు చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు. ఎందుకు ఇంకా నాకు అర్థం కాక అడుగుతా, ఎవరిని నమ్మాలి ఇక తెలంగాణలో ఇట్లనే చేసుకుంటూ పోతా ఉంటే? దానికి తోడు అవినీతి పరులందరినీ తీసుకొచ్చి బీజేపీ పార్టీలో చేరుకుంటున్నారు. తీసుకుపోయి ఎట్లా అంటే ఇట్లా అమాంతం తీసుకుపోయి ఒక దగ్గర ఇట్లా పెట్టేస్తున్నారు, ఇట్లా ఒక బుల్డోజ్ కింద పెడుతున్నారు. మంచి మంచి క్వశ్చన్ చేసే వాళ్ళందరినీ తొక్కేస్తున్నారు. ఉన్న చీకోటి ప్రవీణ్ ఉన్నాడు, మాట్లాడితే అద్భుతంగా మాట్లాడతాడు, అద్భుతంగా ప్రశ్నిస్తాడు. అరే మాట్లాడరానోనేమో తీసుకపోరు, మాటలు వచ్చినోనేమో తీసుకపోరు, మాట్లాడినారు. సరే ఇంకొంతమంది నాయకులు ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు, కొద్ది గొప్ప మాట్లాడుతున్నాడు. ఆయన రఘునందన్ రావు మాట్లాడుతున్నాడు, మంచి వాక్చాతుర్య నేత. బట్ మళ్ళీ ఏమైందో మొన్నటి నుంచి మళ్ళీ సైలెంట్. ఆయన ఏదో ఇష్యూలో కూడా రేవంత్ రెడ్డి కాపాడినారని చెప్పి మాట్లాడుతున్నాడు. కబ్జా చేసిన ల్యాండ్స్లో కబ్జా చేయలేదని ఈయన అంటాడు, జరిగిందని వాళ్ళు అంటారు. ఎవరున్నారు బీజేపీ? సో దయచేసి కార్యకర్త, ఇది నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. తెలంగాణ మీరు ఎంక్వైరీ చేయించుకోండి, సర్వే చేయించుకోండి, ఏ పార్టీకి ఆ పార్టీ సర్వే చేయించుకోండి. ఎట్లా ఉంది మా గ్రాఫ్, ఎట్లా ఉంది, మాకేమైనా ఎదుగుదల ఉన్నదా ఇక్కడ తెలంగాణలో, మేమేమైనా సవరణలు చేసుకోవాలన్నా ఒక సర్వే చేయించుకోండి. వ్యక్తిగతంగా బీజేపీ చేయించుకోండి, బీఆర్ఎస్ చేయించుకోండి, కాంగ్రెస్ చేయించుకోండి. ఫస్ట్ అయితే ఇమీడియట్గా బీజేపీ పార్టీ చేయించుకోవాలి, అధ్యక్షులకు చెప్తున్నా. సర్వే చేయించుకోండి. అసలు ఫస్ట్ మీ కార్యకర్తలను పిలిచి మాట్లాడండి, ఎక్కడున్నాయి లోటుపాట్లు, ఏం కావాలరా నాయన మీకు, ఏంది పరిస్థితి అని చెప్పి. రేపటి రోజున వాళ్ళే కదా కార్యకర్తలే కదా. అండ్ ఎవరి మనోభావాలు దెబ్బతీస్తలేము ఇక్కడ. బీజేపీ గ్రాఫ్ మనుగడ ఉండాలి, బీజేపీ పార్టీ ముందరికి వెళ్ళాలి అంటే ప్రజాక్షేత్రంలో ఉండాలి. నాట్ ఓన్లీ బీజేపీ, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా, ఎనీ పార్టీ ప్రజలే వెన్నుముక్క. ఆ ప్రజల మధ్యలో లేకపోతే ఆ వెన్నుముక్క లేదా మనిషికి, తర్వాత సర్జరీలు చేసినా అది ఫేకే అవుతుంది. సో మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఉండాలి. మీరు కొట్లాడితే మా స్వంటోళ్ళకి ఎందుకు, మేమెందుకు మాకెందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం? ఎందుకు రేవంత్ రెడ్డి మా యూట్యూబ్ ఛానల్ని శత్రువులా చూస్తున్నాడు? మీరు మాట్లాడితే బాగుంటుంది కదా, మేమెందుకు మాట్లాడాలా? మా స్వంటం మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. లేదు యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడద్దు, మీరు కూడా ఒక పార్టీ పెట్టాలంటే చెప్పండి, మేము కూడా పార్టీ పెట్టే కొట్లాడతాం. మరి క్షేత్రంలోకి పోయి అరే ఒక్కడంటే ఒక్కడు నిజంగా అప్పుడు రాజకీయాలే బాగున్నాయి కదా. ఎన్ని ఉన్నా, ఎన్ని లోటుపాట్లు ఉన్నా ప్రతి ఒక్కరు గ్రౌండ్లో ఉంటారు, ప్రజాక్షేత్రంలో ఉంటాడు. ఎందుకు చంద్రబాబు నాయుడుకి తెలియదా? ఆయన 70 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయింది, లోపల కూర్చొని పరిపాలించవచ్చుగా. స్వయాన ముఖ్యమంత్రి ఎందుకు వస్తున్నాడు? వరదొచ్చినా బురదొచ్చినా
లేకపోతే ఎక్కడన్నా ఏమైనా వచ్చినా సంక్షేమ పథకాలు ఏమైనా అప్పుడప్పుడు ఆయననే సడన్ విజిట్ చేసి ఇది వస్తుందా అది వస్తుందా స్టూడెంట్స్తో స్కూల్స్కి గురుకులాలకు పోతున్నాడు చంద్రబాబు నాయుడు, రెసిడెన్షియల్ హాస్టల్స్కి పోతున్నాడు చంద్రబాబు నాయుడు, వెళ్తున్నాడు, ఫీల్డ్ విజిట్ చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, ఒకటి కాకపోతే 2 తెలుసుకుంటున్నాడు, అట్లీస్ట్ ఏదో ఒకటి ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు తెలుసు పబ్లిక్ పల్స్ ఏంటో, ప్రజాక్షేత్రంలో ఉంటే ఏం జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులకు తెలుసు. కాబట్టి ఆయన అట్లా ఉన్నాడు. ఇక్కడ తెలంగాణలో ఒక్కడు కూడా లేడు ప్రజల మధ్యలో, ఒక్కడంటే ఒక్కడు. ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమంత్రితో సహా, మంత్రులతో సహా, ప్రతిపక్ష నాయకులతో సహా, కేసీఆర్, కేటీఆర్, మాజీ మంత్రులతో సహా, నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సహా, బీజేపీ నాయకులతో సహా ఎవ్వడు ఫీల్డ్లో లేడు, ఎవడు ప్రజాక్షేత్రంలో లేడు, ఒక్కని పొగడానికి కూడా లేదు ఇక్కడ. అంటే ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి? కానీ తెలంగాణ మనుగడ మాత్రం ప్రశ్నార్థకంగా మారనీయం. దొంగల చేతుల్లోకి మాత్రం తెలంగాణని పోనీయం. ఒంట్లో ఎంత ఓపిక ఉందో ఆ ఓపిక ఉన్నంత కాలం కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. కేసులు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా, రేవంత్ రెడ్డి లాంటి వాడు ఏమైనా తిట్టినా, ఏం చేసినా, అష్టదిగ్బంధనం చేసినా ఖచ్చితంగా పోరాటం మాత్రం ఆగదు. ఎందుకంటే తెలంగాణ పోరాటాల గడ్డ. సో దయచేసి ఇక్కడైనా బీజేపీలో కొంచెమన్నా చైతన్యం తెచ్చుకోండి, ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజా సమస్యలను వెలికి తీయండి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. గురుకులాలు, రెసిడెన్షియల్ హాస్టల్స్, హాస్పిటల్స్, ఎన్ని సమస్యలు ఉన్నాయండి, ఎక్కడిదక్కడ వదిలేసినారండి. సో దయచేసి ప్రజల పక్షాన కొట్లాడండి. ప్రజల తరపున ప్రతిపక్ష పాత్ర బీజేపీ ఉన్నది తెలంగాణలో, ఊపిరి ఓసుకున్నది, పుంజుకుంటుందనన్న అట్లీస్ట్ ఒక వార్తన తెప్పించుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.